Hi guys! Before starting the video, let me say one thing. మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. లాస్ట్ క్లాస్లో నేను ఏం చెప్పాను, 1B ఎక్సర్సైజ్ కంప్లీట్ చేశాను కదా. మాడ్యులస్ అండ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. బిఫోర్ గెటింగ్ టు ది కాన్సెప్ట్, ఫస్ట్ మీకు తెలుసు కదా వాట్ ఈజ్ మీన్ బై మాడ్యులస్. ఇప్పుడు ఒక నెగిటివ్ నెంబర్ తీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఒక -2 తీసుకున్నాం అనుకోండి, దానికి మాడ్యులస్ అప్లై చేస్తే మనకి 2 వస్తుంది. అంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక నెంబర్కి మాడ్యులస్ అనేది ఏమవుతుంది అంటే నాన్ నెగిటివ్ రియల్ నెంబర్ అవుతుంది. అదే కాన్సెప్ట్ అనేది ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్కి కూడా అప్లై అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు x+iy ఉందనుకోండి, దానికి మాడ్యులస్ అనేది x+iy మాడ్ x+iy √x² + y². అంటే ఇక్కడ చూడండి, ఒక కాంప్లెక్స్ నెంబర్కి రియల్ నెంబర్గా మనం ఎలా మారుస్తామంటే దానికి మాడ్యులస్ అప్లై చేస్తే అది ఒక రియల్ నెంబర్గా అవుతుంది. అంటే దీనికి ఈక్వివాలెంట్ రియల్ నెంబర్ ఇది అవుతుంది అనమాట. అండర్స్టూడ్? కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ అనేది అప్లై చేసినప్పుడు కొన్ని ప్రాపర్టీస్ అనేవి మనం తెలుసుకోవాలి. ఓకే, x+iy ఉంది, దాని కాంజుగేట్ ఏంటి మనకి x+iy = x-iy కదా. ఇప్పుడు ఈ x-iyకి కూడా మనకి సేమ్ మాడ్యులస్ వస్తుంది. లైక్ మనకి రియల్ నెంబర్స్ నాన్ నెగిటివ్ కానీ నెగిటివ్ కానీ రియల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు సేమ్ మాడ్యులస్, అంటే నాన్ నెగిటివ్ రియల్ నెంబర్ ఎలా అయితే వస్తుందో సేమ్ కాంప్లెక్స్ నెంబర్ కూడా అదే అప్లై అవుతుంది అనమాట. చూడండి, √x² + -y² = x² + y². నెక్స్ట్ది ఒక ఆల్ఫా అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంది, దానికి మాడ్యులస్ చేసిన, నెక్స్ట్ ఆల్ఫా బార్ అనే కాంప్లెక్స్ నెంబర్ కాంజుగేట్ ఉన్న దానికి మాడ్యులస్ చేసిన, రెండు కూడా ఈక్వల్ వాల్యూ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒక కాంప్లెక్స్ నెంబర్ మాడ్యులస్ ఉంది కదా, దాన్ని హోల్ స్క్వేర్ చేసామనుకోండి, అది ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బార్. అంటే కాంప్లెక్స్ నెంబర్ కాంజుగేట్ని రెండు మల్టిప్లికేషన్ చేస్తే మాడ్యులస్ని హోల్ స్క్వేర్ చేసిన సేమ్ అనమాట. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఉంది కదా, అది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక గ్రాఫికల్గా మనకి కాంప్లెక్స్ నెంబర్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం మాడ్యులస్ని √x² + y² అని మనం చెప్పుకున్నాం కదా, అలానే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే కోఆర్డినేట్ సిస్టంలో మనం మాడ్యులస్ని ఎలా డిఫైన్ చేస్తామనంటే ఆరిజిన్ నుంచి పాయింట్ xy అనే దానికి డిస్టెన్స్ అనేది ఎంత ఉంటుందో దాన్ని మాడ్యులస్గా మనం డిఫైన్ చేస్తాం. ఇప్పుడు మనం రిప్రజెంటేషన్ గ్రాఫికల్గా వేసి దాన్ని అర్థం చేసుకుందాం. ఓకే, ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటే x యాక్సిస్ x', y యాక్సిస్ y'. ఇక్కడ ఏదో P అనే పాయింట్ ఉంది, దీని నుంచి ఆరిజిన్కి, అంటే ఇది ఆరిజిన్, ఇది M, ఇది θ. θ is the angle made by the point with respect to origin. ఓకే, ఇది x అవుతుంది, ఇది y అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇది ఫస్ట్ కేస్, అంటే ఎప్పుడైతే పాయింట్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఇది, అదే సెకండ్ క్వాడ్రంట్లో వేసామనుకోండి, చూడండి చిన్న చిన్న వేసి నేను చూపిస్తాను. సెకండ్ క్వాడ్రంట్ ఇది, సెకండ్ క్వాడ్రంట్లో అంటే ఫస్ట్ క్వాడ్రంట్ నుంచి సెకండ్ క్వాడ్రంట్కి వెళ్ళినప్పుడు ఒక మిర్రర్ ఇమేజ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఇలా రివర్స్ అవుతుంది అంతే. ఇప్పుడు చూడండి, మనకి కావాల్సింది ఈ యాంగిల్, కానీ ఇది మనకి θ వచ్చింది. ఈ డయాగ్రామ్లో మనకి ఈ యాంగిల్ కావాలి కాబట్టి అప్పుడు దీని యాంగిల్ ఎంత అవుతుంది, మొత్తం పైలోన θ తీస్తే దీని వాల్యూ వస్తుంది అనమాట. నెక్స్ట్ x', y', ఇది M, ఇది P, ఇది O. ఇది సెకండ్ క్వాడ్రంట్లో అయితే. ఇది థర్డ్ క్వాడ్రంట్లో అయితే x', y',
ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్ అంటే ఇలా వస్తుంది కదా, ఓ పి తీటా అంటే ఇలా ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, ఇక్కడ ఇలాగా ఇది తీటా అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ తీసుకుంటే ఎక్స్ డాష్ వై డాష్. ఫోర్త్ క్వాడ్రంట్ అయితే ఇలా వస్తుంది, ఇది పి అవుతుంది, ఇది ఓ అవుతుంది, ఇది ఎం అవుతుంది. తీటా అనేది 0 యాక్సిస్ నుంచి ఇలా రొటేట్ అయ్యి ఇక్కడ వరకు తీటా వస్తుంది అనమాట. మనకి ఒరిజినల్గా మనకు కావాల్సిన యాంగిల్ ఏంటి, ఇది కావాలి, ఇది కావాలి. ఇక్కడ ఒరిజిన్ నుంచి ఇది కావాలి, ఇక్కడ అయితే ఇది కావాలి. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్గా తీటాయే కాబట్టి తీటా. అది XY వాల్యూస్ అనేవి మనకి ఏ క్వాడ్రంట్లో ఉంది దాన్ని బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఓఎం అయింది, అదే వై వాల్యూ పిఎం. ఓకే, అదే సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేసరికి ఎక్స్ వాల్యూ అనేది మైనస్ ఓఎం అయింది, వై వాల్యూ పిఎం. అంటే అబౌవ్ ది ఎక్స్ యాక్సిస్ అంటే వై వాల్యూ పాజిటివ్ కదా, సో పిఎం వచ్చింది. అండ్ లెఫ్ట్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్ ఎక్స్ వాల్యూ నెగిటివ్, సో మైనస్ ఓఎం వచ్చింది. అదే థర్డ్ క్వాడ్రంట్లో చూసుకోండి, థర్డ్ క్వాడ్రంట్లో ఎక్స్ వాల్యూ మైనస్ ఓఎం వస్తుంది, వై కూడా మైనస్ పిఎం. ఓకే, ఫోర్త్ క్వాడ్రంట్కి వచ్చేసరికి ఎక్స్ వాల్యూ పాజిటివ్కి వచ్చింది, వై వాల్యూ నెగిటివ్, బిలో ది ఎక్స్ యాక్సిస్ కదా, సో నెగిటివ్ వస్తుంది వై వాల్యూ. నెక్స్ట్ ఆల్రెడీ డెఫినేషన్ అయితే డిస్టెన్స్ బిట్వీన్ ద ఆరిజిన్ టు పాయింట్ ఈజ్ కాల్డ్ ఏ మాడ్యులస్ కదా, దాన్ని ఆర్తో డిఫైన్ చేస్తామన్నమాట. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు మనం డయాగ్రామ్ చూసుకుంటే ఇక్కడ తీటా అనేది పిఓఎం కదా, సో ఆర్డర్డ్ పెయిర్ ఆఫ్ ఆర్ కామా తీటా ఈజ్ నథింగ్ బట్ ఏ పోలార్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పాయింట్ P of XY. ఓకే, పోలార్ రిప్రజెంటేషన్ ఈజ్ an ordered pair of r comma theta of the point P of x comma y. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్ని మనం రెఫరెన్స్ చేసుకుంటే ఫస్ట్ తీటా చూడండి, ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది మనకి తీటా అనేది యాంగిల్ పిఓఎం అనేది తీటా అవుతుంది. అదే సెకండ్ క్వాడ్రంట్కి వచ్చినప్పటికీ మనకి ఈ యాంగిల్ అనేది కావాలి, కానీ మనకి ఈ యాంగిల్ తెలుసు తీటా, సో మనకి టోటల్ స్ట్రైట్ లైన్ యాంగిల్ మనకి 180 degrees అండ్ మనకు ఆల్రెడీ ఇది తీటా అని తెలుసు, మనకి ఈ యాంగిల్ కావాలి. సో 180లో తీటా అనేది మనం మైనస్ చేస్తే ఈ యాంగిల్ వస్తుంది. సో యాంగిల్ పిఓఎం ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ తీటా. ఓకే, ఇన్ సెకండ్ క్వాడ్రంట్. అదే థర్డ్ క్వాడ్రంట్లో తీసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇది ఇందులోన ఇది కావాలి, సో తీటాలోన ఈ యాంగిల్ తీయాలి అంటే పై తీయాలన్నమాట. సో యాంగిల్ పిఓఎం ఈజ్ ఈక్వల్ టు తీటా మైనస్ పై. ఓకే, ఫోర్త్ క్వాడ్రంట్ తీసుకుంటే మనకి ఈ యాంగిల్ కావాలి. మొత్తం మనకి సర్కిల్ తీసుకుంటే ఎంత ఉంటుంది, 360 degrees కదా, 360 degreesలో ఇది తీసేస్తే అంటే తీటా తీస్తే అప్పుడు ఈ యాంగిల్ వస్తుంది, అంటే యాంగిల్ పిఓఎం ఈజ్ ఈక్వల్ టు 2π మైనస్ తీటా అవుతుంది ఫోర్త్ క్వాడ్రంట్లో వాల్యూ అనేది. పోలార్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఫైండ్ చేయడానికి నార్మల్గా మనం ఫస్ట్ క్వాడ్రంట్ కానీ ఫోర్త్ క్వాడ్రంట్ కానీ రెఫరెన్స్గా చేసుకొని మనం ఫైండ్ చేయాలన్నమాట పోలార్ యాంప్లిట్యూడ్ ఫామ్. ఓకే, ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకోండి, ఫస్ట్ పిఓఎం, ట్రయాంగిల్ పిఓఎం, ఇది పి అయితే ఇది ఎం, ఇది ఓ, ఎక్స్ కామా వై, ఇది ఎక్స్ కదా, ఇది వై, ఇది ఆర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్తాం ఈ ట్రయాంగిల్ నుంచి, ఇది తీటా కదా, ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో మనకు ఆల్రెడీ తెలుసు, ఫార్ములాస్ తెలుసు, సైన్ తీటాకి కాస్ తీటాకి వాటన్నిటికీ ఫార్ములాస్ తెలుసు. సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్, అంటే
సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్. అదే కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్ అంటే ఎక్స్ బై ఆర్. సో మనకి y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా. ఓకే, ఇప్పుడు మనం ఈ xy వాల్యూస్ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని మనం అనుకుంటే ఈ x వాల్యూలో మనం ఇప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఆర్ కాస్ తీటా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా ప్లస్ ఐ ఇంటూ వై వాల్యూలో ఆర్ సైన్ తీటా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఆర్ సైన్ తీటా. సో ఆర్ ఇంటూ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అవుతుంది. ఓకే, నెక్స్ట్ అదే ఇప్పుడు మనం స్పెషల్ కేసు ఉంటుంది. అది ఎప్పుడు అని అంటే అదే ఇప్పుడు పాయింట్ అనేది ఆరిజన్ పాయింట్ రెండు డిఫరెంట్ కదా. పాయింట్ ఎప్పుడైతే ఆరిజన్ మీద కోయిన్సైడ్ అవుతుందో అప్పుడు ఏమొస్తుంది, మనకి తీటా వాల్యూ అనేది 0 కదా. దీని మీదే పాయింట్ ఉంది అని అంటే ఇంకా యాంగిల్ ఏముంటుంది, ఉండదు కదా, 0 అవుతుంది. సో అప్పుడు ఏమొస్తుందని అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా. ఎప్పుడైతే మనకి పాయింట్ అనేది ఆరిజిన్ మీద కోయిన్సైడ్ అయిందో అప్పుడు ఏమొస్తుంది, మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ ఆర్ వాల్యూ కూడా 0 అవుతుంది, అంతే కదా. ఇప్పుడు చూడండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఉంది. సో ఇప్పుడు మనం దీనికి మాడ్యులస్ అనేది ఫైండ్ చేయాలి కదా. మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిస్టెన్స్ బిట్వీన్ ద ఆరిజిన్ టు పాయింట్ కదా. సో z is equal to root over r square into cos square theta plus I sin square theta. Root over r square theta into cos square theta plus sin square theta 1. So root over r square అంటే r. మనకి ఇక్కడ ఏమొచ్చినట్టు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వచ్చింది. గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఆరిజిన్ నుంచి పాయింట్కి మనం ఆర్ తీసుకున్నాం కదా. సో మనం ఇలా సాల్వ్ చేసినప్పుడు అందుకు అలా వచ్చిందనమాట. మాడ్యులస్ అనేది ఆర్ అంటే మనం చెప్పాలని అంటే ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఏ మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది ఆర్ సైన్ తీటా ఆర్ కాస్ తీటా ఉంది. అంటే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు వై బై ఆర్, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్ ఉంది. ఇక్కడ ఆర్ ప్లేస్లో ఇప్పుడు రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు రెండు వాల్యూస్ ఉన్నాయి కదా, వీటి నుంచి మనం tan థీటా ఫైండ్ చేయాలి. ఎందుకు అని అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఏ థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ అనమాట. అది ఇప్పుడు ఎలా వస్తుందంటే సైన్ థీటా బై కాస్ థీటా. tan థీటా ఈజ్ ఈక్వల్ టు వై బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్. సో రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు tan థీటా ఈజ్ ఈక్వల్ టు y by x. Theta is equal to tan inverse of y by x. R of cos theta plus I sin theta. దీన్నే మనం మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటాం. వేర్ theta belongs to -π, ది రేంజ్ అన్నమాట. ఇక్కడికి కాన్సెప్ట్ క్లియర్ అయింది. ఓకే, ఐ విల్ స్టార్ట్ ది ఎక్సర్సైజ్ 1C ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే, అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.